హాయ్ అండి అందరికీ. సో ఇది వచ్చేసి మనకు కొత్త లేఅవుట్. ఇది హైవే ఫేసింగ్ లేఅవుట్. కొత్తగా మనకు హైవే నెంబర్ వచ్చేసి 161 నాందేడ్ హైవే అండి ఇది. సో మనకు పటాన్చెరు బస్ స్టాప్ నుంచి 35 కిలోమీటర్స్. సో మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి పటాన్చెరు బస్ స్టాప్ నుంచి పెట్టాను. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది పటాన్చెరు బస్ స్టాపు. సో ఇది రోడ్ వచ్చేసి మనకి ఇది ముంబై హైవే అండి ఇదంతా కూడా. సో ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబరు మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 అండి ఇదంతా. ముత్తంగి ఎగ్జిట్ అది. ముత్తంగి ఎగ్జిట్ దాటిన తర్వాత మనకి ఇది ఇస్నాపూర్ సర్కిల్ అండి, ఇది ఇస్నాపూర్ టౌన్ ఇదంతా కూడా. సో ఇస్నాపూర్ దాటేసి కొద్దిగా ముందుకు వస్తే రుద్రారము, ఇది గణేష్ టెంపుల్ అండి, ఇది గణేష్ గడ్డ అంటాం కదా, గణేష్ టెంపుల్, గణేష్ దేవాలయము. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే ఇస్మాయిల్ ఖాన్పేట వెళ్ళిపోతామండి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ వస్తే కనుక ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఈ రోడ్ కనబడుతుంది. ఇదంతా కూడా హైవే అనమాట. ఇది నేషనల్ హైవే అంటే ముంబై హైవే కంటే చాలా పెద్దగా కట్టారన్నమాట హైవే. ఇది చాలా పెద్దగా చేశారు. సో ఇదంటే ఐఐటి హైదరాబాద్ అండి. ఇది కంది దాటిన తర్వాత ఇది సంగారెడ్డి టౌన్. సో సంగారెడ్డి టౌన్ కంటే కొద్దిగా ముందుకే దాదాపు 4-5 కిలోమీటర్ల ముందే మీకు రైట్ తీసుకోవాలండి. మనకు ముంబై హైవే నుంచి రైట్ తీసుకోవాలంటే హైవే నెంబర్ వచ్చేసి 161. ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇది ఎంఎన్ఆర్ కాలేజ్. ఈ రోడ్ వచ్చేసి మనకు ఇస్మాయిల్ ఖాన్పేట వెళ్ళే రోడ్ అండి ఇది. ఇక్కడ సదాశివపేట సంగారెడ్డి వెళ్ళే రోడ్ ఇది. సో ఇలానే ముందుకు వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి మళ్ళీ సంగారెడ్డి రోడ్ ఇక్కడ కలుస్తుందండి, టౌన్లో నుంచి వచ్చే రోడ్డు. సో ఇలా శివంపేట తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కనబడేది ఇదంతా కూడా మాంజర్ రిజర్వేయర్ అండి, ఇదంతా మాంజర డ్యామ్ అనమాట ఇక్కడంతా కూడా. సో ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే ఇది సుల్తాన్పూర్ అండి. సుల్తాన్పూర్ దగ్గర కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా JN2 అండి. సో JN2 మనకు ఏదైతే హౌసింగ్ బోర్డులో ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా JN2 ఉంటుంది. ఇక్కడ చూడండి, JN2 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్లియర్గా ఉంది చూడండి. ఇలా కొద్దిగా ముందుకైతే సరఫ్పల్లి. సరఫ్పల్లి కిందకే మనకి ఈ లేఅవుట్ వస్తుందండి. విలేజ్ పక్కనే హైవేకి ఆనుకొని ఉంటుంది, హైవే ఫేసింగ్ లేఅవుట్ ఇది. అండ్ ముందుకు ఇంకా చాలా డెవలప్మెంట్లు ఉన్నాయండి. ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ మనకు వచ్చేసి నిమ్స్, ఇప్పుడు ఏదైతే నిమ్స్ అని ఇచ్చారో ఇటు నుంచి కూడా చాలా దగ్గర అవుతుంది అనమాట అండి. నిమ్స్కి వెళ్ళే రోడ్ అంటారు దీన్ని కూడా. సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ హైవే వేస్తారు. అదేవిధంగా మనకు చౌటాకూర్ మండల్ వస్తుందండి, ఇది పక్కన జోగిపేట. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఏరియాలు అనమాట. సో నిమ్స్ అనేది కూడా దాదాపు 13,500 ఎకరాలలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు లేఅవుట్స్ కూడా ఈ రోడ్లో ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సో స్టార్టింగ్ రేంజే దాదాపు 15,000 నుంచి 20,000 గజం అమ్ముతున్నారు ఇక్కడ. సో ఒకసారి నేను సైట్ వీడియో పెడతానండి, ఒకసారి చూడండి. సో ఇది హైవే అండి, ఇది నాందేడ్ హైవే. సో హైవే ఫేసింగ్ లేఅవుట్ అనమాట ఇది. సో మనము ఈ వీక్ లాంచ్ చేసామండి, ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో ఇది. సో లాంచింగ్ కాకముందు ఒకసారి నాకు డిస్ప్లే పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్స్. అండ్ నియర్ బై కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ మీరు విజిట్ చేస్తానంటే కూడా నేను క్లియర్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు వెహికల్ కూడా ప్రొవైడ్ అవుతుంది మీ ఫ్యామిలీతో వస్తానంటే కనుక. సో దగ్గరుండి మీకు సైట్ విజిట్ చూపిస్తామండి. చూపించిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. ఒకసారి అయితే నాకు కాల్ చేయండి, మీకు క్లియర్గా మీకు డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మనకు లేఅవుట్ బ్రోచర్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి LP నెంబర్ లేఅవుట్, పైన LP నెంబర్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.